వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మురుకులు పట్టించుకొచ్చిన బియ్యం పిండి శనగపప్పు రెండు గిర్నికి పట్టించుకొచ్చిన. ఇప్పుడు దీనికి వేడి నీళ్ళు కలపాలి. మురుకులు మంచిగా క్రిస్పీగా టేస్ట్గా రావాలంటే వేడి వాటర్తో పిండి కలపాలి. ఫస్ట్ అయితే వేడి నీళ్ళు పెట్టేసిన పొయ్యి మీద. నీళ్ళు అయితే పెట్టేసిన ఒక గిన్నెల పొయ్యి మీద. ఆ నీళ్ళు మంచిగా మరగాలి. మరిగినాక పిండి కలుపుకుందాం. అంత లోపల అందులోకి ఏమేమి కావాలో చూసుకుందామని మురుకులలో వేయడానికి. అలాగే సాల్ట్ తీసుకుందాం. ఇప్పుడు సాల్ట్ ఒక స్పూన్ పైన వేస్తున్నాను నేను. టేస్ట్ని బట్టి మనం ఎక్కువ తింటామా తక్కువ తింటామా దాన్ని బట్టి వేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ గిట్ట వేస్తున్నాను నేనైతే. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం వాటర్ వేసి అయితే ఇప్పుడు కలుపుకోవాలి. ఇట్లా అంత పిండి వేస్తే కలవదు, సరిగి కలుపుకోవాలి. ఫస్ట్ ఇది కలిపేసుకొని ఇందులో పిండి వేసేసుకుందాం. మొత్తం ఇందులో వేసేసుకుందాము. ఓమ వేసేసుకుందాం ఫస్ట్. అలాగే ఇవైతే తెల్ల నువ్వులు నేను ఎక్కువ వేస్తున్నాను. నువ్వులు వేస్తే మంచిగా టేస్ట్ వస్తాయి మురుకులు. పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టంగా తింటారు. మంచి టేస్ట్ ఉంటాయి. నేను కొన్ని ఎక్కువ వేస్తున్నా. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. వేసి ఇవన్నీ ఇట్లా మంచిగా కలిపేసుకున్నాను. నేనంతా ఇల్లు అయితే బాగా మరిగిపోయినాయి. ఇవి ఇప్పుడు ఇంట్లో వేస్తున్నా. కొంచెం వేసి కలుపుకోవాలి. ఒకసారి వేస్తే పిండి మెత్తగా అయిపోతుంది. ఎక్కువ సరిపోయిన వేసి కలుపుకోవాలి. ఫస్ట్ అయితే స్పూన్తో కలుపుతున్నా. మరిగినాయి కదా నీళ్ళు, చేయి కాలుతుంది. ఇట్లా కలిపి కొంచెం చల్లగైనాక చేయితో కలుపుకోవచ్చు మంచిగా. అంత నీట్గా కొంచెం చల్లగా ఇట్లా కలుపు. పిండి అంతా గట్టిగా ఇట్లా నొక్కి పెడదాం ఒక 5 నిమిషాలు. చల్లగా అయితే అంత లోపల ఇది నాంతది మెత్తగా. అప్పుడు కలిపేసుకోవచ్చు మొత్తము. ఇగో పిండి అయితే ఇట్లా మెత్తగా కలిపేసి పెట్టేసిన. ఆయిల్ వేసి పల్లి నూనె తీసుకున్నా నేను మురుకులకి. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుంది. ఆయిల్ అయితే వేడవుతుంది. వేడైపోయింది. కొంచెం వేసి చూద్దాం పిండి. ఇంకా కొంచెం కాగాలి. ఆయిల్ మంచిగా వేడైనాక వేసుకుంటే మంచిగా కాలుతాయి. ఆయిల్ కాగకముందు వేస్తే మెత్తగా అవుతాయి. అంత లోపల ఇదైతే రెడీ చేసేసుకుందాం. ఇక మంచిగా చేతికి అంటుకోకుండా అయింది పిండి అంతా. ఇట్లా కొంచెం ఒక వాయి వేసినాక చూసుకోవాలి. ఆయిల్ అయితే మంచిగా ఆగింది. వేసేసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఇక మురుకులు అయితే కాలుతున్నాయి మంచిగా. అన్నిట్లో మంచిగా కాల్చుకోవాలి నీట్గా. మంచి క్రిస్పీగా వస్తున్నాయి. వేడి వాటర్ వేసి కలిపినాయి కదా. ఇదిగో వేసిన ఆల్రెడీ 2-3 వాయిలు వేసిన. ఇంకున్నాయి వేస్తున్నా. మొత్తం అయినాక చూపిస్తాను. ఇదిగో రెండుట్లో పెట్టేసిన 2 పొయ్యిల మీద. తొందరగా అవుతాయి కానీ. అయిపోయినాయి. లాస్ట్ వాయి. ఇంకా కొంచెం మురుకులు చేసినట్టు అయిపోయింది. ఇక రెడీ అయిపోయినాయి. మొత్తం కంప్లీట్ అయినాయి.